హాయ్ అండి. చూడండి కాయలు గుర్తుపెట్టారా? ఇవి నేతి బీరకాయలండి. నేను గుడి నుంచి వస్తుండగా అక్కడ రోడ్ సైడ్ ఉన్నాయండి, తెంపాను. ఎప్పుడు నేను ఇవి టేస్ట్ చేయలేదు, చూద్దాము ఒకసారి. ఈసారి అయితే నేను ఇది వేస్తానండి, విత్తనాలు చూపిస్తాను. ఇది కట్ చేసే లోపు ఓపెన్ అయిపోయిందండి. అక్కడ ఇందులో ఎన్ని ఉన్నాయో చూపిస్తాను. చూడండి ఎన్ని ఉన్నాయో. స్క్రబ్బర్ కింద కూడా పనిచేస్తుందండి. ఇది నేను గిన్నెలు తోమడానికి ఉపయోగిస్తానండి. ఎన్ని ఉన్నాయి చూడమ్మా. చూడండి ఇన్ని సీడ్స్ వచ్చాయి. ఇందులో కొన్ని విత్తనాలు వేస్తాను. మళ్ళీ మొక్కలు వచ్చాయో లేదనేది మీకు త్వరలోనే అప్డేట్ ఇస్తానండి. చూడండి నేను సీడ్స్ తీసాను కదా, ఇది కూడా నేను వేస్ట్ చేయనండి. ఇది స్క్రబ్బర్గా కూడా యూజ్ అవుతుంది. నేను గిన్నెలు తోమడానికి యూజ్ చేస్తానండి. ఇవి కూడా మీకు త్వరలోనే అప్లోడ్ చేస్తాను. నేను ఎలా వాడుతున్నానని చూపిస్తానండి. నేనైతే ఏది వేస్ట్ చేయను. ఇది కూడా నేను కంపోస్ట్లోకి పంపించేస్తాను. సీడ్స్ వేస్తాను. ఇదేమో గిన్నెలు తోమడానికి ఉపయోగిస్తానండి. ఇవ్వండి చూడండి, కట్ చేశాను. ఇలా వేసుకున్నాను ఒక కాయ. ఇది నేను ఎందుకంటే స్టీలు ప్లాస్టిక్ వాడకూడదని చెప్తున్నారు కదా, ఎవరికనుడంటే వాళ్ళదండి. నాకు అందుబాటులో ఇది ఉంది కాబట్టి నేను తోముకుంటున్నాను. చూడండి నేను సీడ్స్ కోసమే 3 మొక్కలు వదిలేసుకున్నాను. చూడండి ఎంత పెద్దగా అయ్యాయో. 3 మొక్కలను ఎంత హెల్తీగా ఉన్నాయి. ఇప్పటికీ లేతగా ఉన్నాయి, కానీ నేనైతే సీడ్స్ కోసం ఉంచానండి. సీడ్స్ మీకు ఓపెన్ అయ్యి చూపిస్తాను. చూడండి ఇలా ఎండిపోయి ఇప్పుడు సీడ్స్ ఫామ్ అయిపోయి ఉంటాయి. నేను మీకు చూపిస్తాను అయ్యాయో లేదని. అవి చూడండి అయ్యాయి, బ్లాక్గా ఉన్నాయి చూసారా. చూడండి ఇలాగ చేస్తుంటే ఎలాగా పడుతున్నాయో. చిన్న ఆవాల గింజల్లాగా ఉన్నాయి కదా అంటే హార్వెస్ట్ చేసేసుకోవాలి, ఇంక రెడీ అయినట్టే. కానీ సీడ్స్ కట్ చేస్తాను. చూడండి 3 మొక్కలకి ఎన్ని విత్తనాలు వస్తున్నాయో. హాయ్ అండి. ఈ సీడ్స్ ఎవరికైనా గుర్తున్నాయా? ఇవి దేని సీడ్స్ అనేది మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే చెప్తాను. కలెక్ట్ చేస్తున్నానండి సీడ్స్. చూడండి 3 పువ్వులు వచ్చాయి, ఎండిపోయి. నేను సీడ్స్ కోసం వదిలేసాను. నేను ఇవి ఎలాగొస్తాయి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి నల్లటి చిన్న చిన్నగా ఉన్నాయి. పచ్చిమిర్చి కూడా సీడ్స్ కోసం నేను ఉంచుకున్నానండి. తోటకూర సీడ్స్, ఉల్లిపాయ సీడ్స్, తోటకాయ సీడ్స్, నేతి బీరకాయలు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.